ఆకాశం నిర్మలంగా కనిపించిన క్షణాల్లోనే ప్రకృతి తన భయానక రూపాన్ని చూపించింది. వేలాది మంది ప్రేక్షకులు మ్యాచ్ను ఆసక్తిగా వీక్షిస్తుండగా ఒక్కసారిగా పిడుగు స్టేడియాన్ని వణికించింది. ఆ పిడుగు నేరుగా మైదానంలో ఉన్న ఓ ఫుట్బాలర్ను తాకడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. థాయిలాండ్లో జరిగిన ఈ విషాద ఘటన క్రీడా ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మెరుపు తాకిన వెంటనే మైదానంలో మంటలు చెలరేగటం, ఆటగాడు కుప్పకూలిపోవటం, తోటి ఆటగాళ్లు, అధికారులు భయాందోళనకు గురి కావటం అక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థాయిలాండ్లోని నరాతివాత్ ప్రావిన్స్లో గోలక్ కప్ టోర్నీలో భాగంగా షాంటిప్హాబ్ స్టేడియంలో జరిగిన ఈ విషాదకర ఘటన జరిగింది. అందరినీ కలిచివేసింది. ఆకాశం నిర్మలంగా కనిపించిన క్షణాల్లోనే ప్రకృతి తన భయానక రూపాన్ని చూపించింది. వేలాది మంది ప్రేక్షకులు మ్యాచ్ను ఆసక్తిగా వీక్షిస్తుండగా ఒక్కసారిగా పిడుగు స్టేడియాన్ని వణికించింది. ఆ పిడుగు నేరుగా మైదానంలో ఉన్న ఓ ఫుట్బాలర్ను తాకడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. థాయిలాండ్లో జరిగిన ఈ విషాద ఘటన క్రీడా ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మెరుపు తాకిన వెంటనే మైదానంలో మంటలు చెలరేగటం, ఆటగాడు కుప్పకూలిపోవటం, తోటి ఆటగాళ్లు, అధికారులు భయాందోళనకు గురి కావటం అక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థాయిలాండ్లోని నరాతివాత్ ప్రావిన్స్లో గోలక్ కప్ టోర్నీలో భాగంగా షాంటిప్హాబ్ స్టేడియంలో జరిగిన ఈ విషాదకర ఘటన జరిగింది. అందరినీ కలిచివేసింది.